నిన్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12:20 అభిజిత్ ముహూర్తంలో గర్భగుడిలో బాలరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్టాపన శుభకార్యం జరిగింది. ఈ ముహూర్తం మంచిదని భావించి చాలా మంది తమ జీవితంలో ముఖ్యమైన పనులను మొదలుపెట్టారు. ఇక గర్భిణీలు అయితే అదే దివ్య ముహూర్తంగా భావించి పట్టుబట్టి మరీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఇందులో కొందరికి నార్మల్ డెలివరీలు కాగా మరికొందరు సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకొని బిడ్డలకు జన్మనిచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఫర్జానా అనే ముస్లిం మహిళ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పుట్టిన బిడ్డకు రామ్ రహీం అని నామకరణం చేసింది. హిందూ ముస్లింల ఐక్యతా సందేశం ఇచ్చేందుకే బిడ్డకు రామ్ రహీం అనే పేరు పెట్టినట్లు ఆమె చెప్పింది. బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ గణేష్ శంకర్ ఆసుపత్రిలో సోమవారం ఒక్కరోజే 25 మందికి కాన్పులు జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. 25 మంది శిశువులలో 10 మంది బాలికలు కాగా మిగిలిన వారంతా అబ్బాయిలే. అందరూ మంచి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లులు తమ బిడ్డకు రాముడి పేరు కలిసి వచ్చేలా రాఘవ్, రాఘవేంద్ర, రఘు వంటి పేర్లు పెట్టారు. అమ్మాయిలకు జానకి, సీత అని పేర్లు పెట్టారు. సంబాల్ జిల్లాలోని చందౌసిలో ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లోని డెలివరీ రూమ్ లోపల చిన్న రామాలయాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం గర్భిణీలకు ప్రసవానికి ముందు శ్రీరాముడి దర్శనం కల్పించారు. సోమవారం ఆసుపత్రిలో 3 మగపిల్లలు సహా మొత్తం 6 పిల్లలు జన్మించారని డాక్టర్ సక్సేనా తెలిపారు. అప్పుడే పుట్టిన అబ్బాయిలకు తల్లిదండ్రులు రాముడి పేరు పెట్టారు.